మీకు బాగా ఇంట్రెస్ట్ కదా బిగ్ బాస్ కి వెళ్ళాలి, ఇంట్రెస్ట్. ఫేమ్ అన్ని బాగా ఇంట్రెస్ట్. ఫేమ్ నాకు ఇప్పుడు వచ్చిన ఫేమ్ చాలు, ఫేమ్ కోసం అలా ఏం కాదు. కానీ మీరు వెళ్ళి మీరు రాజుగారితో మాట్లాడకుండా ఆయనతో కష్టమేనా? చాలా కష్టమే. ఇది నా వీకెస్ట్ అసలు. చాలా మూమెంట్ తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాస్ గారిని వదిలి నేను ఇన్ని రోజులు ఒక రోజు కూడా దూరంగా లేను. బయట బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు, లోపలికి వెళ్ళంగానే ఎమోషనల్గా, అది కొన్నిసార్లు సింపతి అని చెప్పి కూడా బయట పోటరీ అవుతుంటుంది. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ ఆడాలి. అదే కదా మరి రియాలిటీ షో బిగ్ బాస్. ఎవరైనా మాస్క్ పెట్టుకుని ఆడుతున్నట్టు అనిపిస్తుంది, అందరూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి విషయాల్లో మీరు కోపడుతుంటారు, ఎలాంటి విషయాల్లో మీరు ఎమోషనల్గా డౌన్ అవుతుంటారు? నాకు చాలా విపరీతమైన కోపం వస్తుంది యాక్చువల్గా. అసలు ఆ కోపాన్ని ముందు ఎలాగా అంచుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. వైల్డ్ కార్డ్స్ కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రతిసారి ఎందుకు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము, లోపల ఉండలేము, ఫస్ట్ వెళ్తే బాగుంది కదా అని అనిపించలేదు? అలా ఏం లేదు. వైల్డ్గా ఉంటాను కాబట్టి వైల్డ్ కార్డ్ అనుకుంటున్నాను. నా దగ్గర కావాల్సిన డబ్బు ఉందన్నారు అంటే, మీ డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ బాత్రూమ్లు కడగమంటే బాత్రూమ్లు, గిన్నెలు కడగమంటే గిన్నెలు, కింద చూడమని చూడగలరా? అదే కొంచెం కష్టం అదే. కానీ శ్రీనివాస్ గారు దాన్ని కూడా నాకు మెంటల్గా ప్రిపేర్ చేశారు. మిమ్మల్ని నామినేట్ చేస్తే చేయనియండి, నేను అవుతున్నా. వెళ్ళంగానే నామినేట్ చేస్తే హౌస్లో ఉండకూడదు, మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే వచ్చేస్తాను 1 వీక్కి.